హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచ్కి స్వాగతం. 22A దీని గురించి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, డిబేట్ చేస్తున్నాం. 22A అనేటటువంటి ద్వారా ఈ రాష్ట్రంలో అనేక భూములు, ప్రైవేటు భూములు కూడా నిషేధిత జాబితాలోకి చేరిపోయినాయి. ఈ అంశాన్ని అసలు ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి పేదలు నష్టపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద పోరాడటానికి ముందుకొచ్చారు ఒక టీం. ఈ రాష్ట్రంలోని మేధావులు, అందులో ఏబి వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ బాబు గారి వెర్షన్స్ విన్నాం. మరోవైపున ఇదే పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నల్లమోతు చక్రవర్తి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సాయి గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సరే, అసలు ఈ 22A అంశం ఫస్ట్ లోపం సృష్టించింది ఎవరు? ఇది కంప్యూటరీకరణ పేరుతో 2014లో కార్యక్రమం మొదలై ప్రధానంగా 2016, 2017, 2018 టీడీపీ హయాంలో 10 లక్షల ఎకరాలు 22Aలో పెట్టడం జరిగింది. తెలంగాణలో కూడా ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ధరణి అనే ఒక ఇనిషియేటివ్ ద్వారా ఇక్కడ కూడా అదేవిధంగా పెట్టడం జరిగింది. బ్రిటిష్ కాలం నాటి రికార్డులు ఆంధ్రప్రదేశ్లో, నైజాం కాలం నాటి రికార్డులు తెలంగాణలో తవ్వి తీసి ఒక 100 సంవత్సరాల చరిత్రను మొత్తం చెరిపేసి 10 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేశారు. ఇంకా ప్రజల పరిస్థితి అగమ్య గోచరం. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,95,00,000 ఎకరాలు 22Aలో ఉన్నాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణంలో 60%. ఇది నా దృష్టిలో రాష్ట్రంలో అతిపెద్ద సంక్షోభం. మీరు అన్నట్లు సామాన్యులు నోరు లేని వాళ్ళు కాబట్టి చెప్పులు అరిగిపోయేలా 10 సంవత్సరాలుగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయారు. వాళ్ళ గోస వినేవాళ్ళు లేరు. సో మా వంతుగా మా చేతనైనంతలో వాళ్ళ కష్టాల్ని హైలైట్ చేస్తూ ఈ అరాచకాన్ని దీనికి ఆపడం అవసరం. ప్రభుత్వం చేసిన పొరపాటుని 22A ద్వారా రోల్ బ్యాక్ చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. అయితే మీరు ఎవరు చేశారు అన్నారు కాబట్టి ఇది సిస్టమిక్గా జరిగిన మార్పులేమో టీడీపీ ప్రభుత్వం 2014-19లో జరిగాయి. 2019 తర్వాత ఈ 22A అనేది ఒక ఆయుధంలా ఎవరిని పడితే వాళ్ళని బెదిరించేసి వాళ్ళ ఆస్తులను 22Aలో వచ్చి అక్రమాలు చేయడానికి వైసీపీ ప్రభుత్వంలో కొంత వాడుకున్నారు. సో 2 ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి, కానీ మొత్తం వ్యవస్థాగతంగా మార్పు జరిగింది 2014-19 మధ్యలో. అంటే మామూలుగా ఇప్పుడు ఏదో కొండబోరంబోకు, గ్రామ కంఠం ఇట్లాంటి భూములు నిషేధిత జాబితాలో ఉంటాయి. ప్రైవేట్ ఆస్తులు ఎందుకు వచ్చినాయి ఇటు అసలు వాటిలోకి? వండర్ఫుల్, ఎక్సలెంట్ క్వశ్చన్. మనకు 1911 RSR బ్రిటిష్ కాలం నాటి రికార్డుల్లో ప్రభుత్వ భూమి ఏంటి, పట్టా భూమి ఏంటి అనేది రికార్డ్ అయ్యింది. దాని తర్వాత 100 సంవత్సరాల చరిత్ర. ఆ క్రమంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లు వచ్చాయి, భూదాన్ మూవ్మెంట్లు వచ్చాయి. ప్రభుత్వాలు చాలా భూములు, భూమి లేని పేదలకు భూములు ఇచ్చాయి. సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి దేవాదాయ గుళ్ళకు సంబంధించిన భూముల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పట్టాలు ఇచ్చేశారు ప్రభుత్వాలు. ఇట్లా రకరకాల కార్యక్రమాల ద్వారా లక్షల ఎకరాలు ప్రజల చేతుల్లోకి వెళ్ళాయి. పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చిన తర్వాత 3, 4, 5 సార్లు అమ్ముకోవటం, చేతులు మారటం జరిగింది. ఇది ఒక 100 సంవత్సరాల కార్యక్రమం. ఇవాళ తీసుకెళ్ళి బ్రిటిష్ కాలం కాదు, 1911 రికార్డుల ప్రకారం మొత్తం 22Aలో పెట్టేశారు. పెట్టి ఇవాళ తీయండి అంటే ఎంఆర్ఓకి లక్షలు, ఆర్డీఓకి లక్షలు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ఒక పెద్ద మాఫియా రింగుగా తయారై ఇవాళ రాష్ట్రంలో అతిపెద్ద ఆదాయం సోర్స్ అయిపోయింది. ఏం చేయాలో తోచని పరిస్థితి. మేము ఎంతో మందితో మాట్లాడి ఇప్పుడు జిల్లాల వారీగా మేము పర్యటనలు చేస్తున్నాం, ఈ సమస్య అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది ప్రజలు లంచాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎంఆర్ఓకి ఇచ్చి ఆర్డీఓకి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి పోతే మళ్ళీ అక్కడ లంచాలు, సర్వేయర్కి లంచాలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్కి లంచాలు, మళ్ళీ మొత్తం తిరిగి వచ్చేసరికి ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయిపోతాడు, మళ్ళీ వీడు ఇంకో కొరి పెడతాడు. సో అసలు ఎంత పెద్ద సంక్షోభం అంటే ఇది. నా అంచనా ప్రకారం 10 నుంచి 15 లక్షల మంది ప్రజలు, అంటే 10 నుంచి 15 లక్షల కుటుంబాలు ఈరోజు ఆస్తులు అమ్ముకోలేక,
లోన్లు తీసుకోలేక, మ్యూటేషన్ చేసుకోలేక, దాని మూలంగా వైద్యానికి కానీ, పిల్లల చదువులకు కానీ, ఇంట్లో పెళ్ళిళ్ళు చేసుకోవటం కానీ ఏది చేయలేని ఒక చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఇది 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు దీన్ని ఇట్లా ఎందుకు కొనసాగించామనేది ఎవరికి అంతుపట్టని విషయం. మీరు ముగ్గురు కూడా మీతో పాటు ఇంకా మరికొంతమంది కూడా ఇప్పుడు దీని మీద అడుగుతున్నారు కదా, ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా స్పందన వస్తుందా? ప్రభుత్వం వైపు నుంచి స్పందన వస్తుంది. మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టి నేను అనుకోవటం ఒక 5 నెలలు అయి ఉంటుంది. 5 నెలల్లో అంతకుముందు అసలు వార్తల్లో లేని అంశం ఈరోజు 22A గురించి వార్తలు వస్తున్నాయి, జీవోలు వస్తున్నాయి, మెమోలు వస్తున్నాయి. ఆస్తి హక్కులు మేము స్థాపించేది జిల్లాల వారీగా ఆస్తి హక్కుల కేంద్రం అని స్థాపిస్తున్నాం. 22Aనే కాదు, మా సిద్ధాంతాలు, మేము లిబర్టేరియన్స్, క్యాపిటలిస్టులం. మా సిద్ధాంతాల ప్రకారం ఆస్తి హక్కు అనేది సమాజ నిర్మాణానికి ఒక ప్రధానమైన పునాది. ఆస్తి హక్కుకే విలువ లేని సమాజం ఒక అరాచక సమాజంగా మారిపోతుంది అనేది మనం ఈరోజు చూస్తున్నాం. సో ప్రభుత్వం నుంచి కొంత స్పందన వస్తుంది, కానీ ఆ స్పందన ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రెవెన్యూ మంత్రి గారు పోయిన వారం ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ నిర్వహించి మేము మొత్తం సమస్యలన్నీ పరిష్కరించాం, జియో 444 విడుదల చేస్తున్నాం, ఒక 17-18 పేజీల జియో తీసుకొచ్చారు. చాలా కూలంకషంగా అన్ని వివరాలు దీంట్లో ఉన్నాయి. 22 జూలై 2026న ఆయన ఈ జియో 444 తీసుకొచ్చారు. మీడియా వాళ్ళందరినీ పిలిచారు. డైరెక్ట్ ఐజీ దీనికి ఏదో బాధ్యత పెట్టినట్టున్నారు కదా. పెట్టిన తర్వాత వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే, భవిష్యత్తులో ఈరోజు ఎవరు పడితే వాళ్ళు ప్రజల్ని బెదిరించి భూములు తీసిపోయి 22లో పడేస్తారండి. పడేయటం చాలా సులువు. తీయటానికి కలెక్టరు, CCLA అమరావతి దాకా పోవాలి. మరి కొన్ని గ్రామాల్లో అయితే జియోలు తీసుకురావాల్సి వస్తుంది ప్రభుత్వం నుంచి, అంటే క్యాబినెట్లో జియో పాస్ చేయాల్సి వస్తుంది. అంత క్లిష్టమైంది. అలా అడ్డగోలుగా 22లో పెట్టకుండా కొంత దానికి కొన్ని ప్రాసెస్లు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు, సంతోషం. కానీ మేము అడిగేది అది కాదు కదా. 2014 నుంచి తర్వాత వెబ్లాండ్ పేరుతో మీరు 10 లక్షల ఎకరాలు ఏవైతే ప్రజలని అడగకుండా చట్ట విరుద్ధంగా, ఎందుకంటే 22లో పెట్టొచ్చు ప్రభుత్వ భూములు ఉంటే, కానీ ఒక నోటీస్ ఇవ్వాలి. ఆ భూ ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళ దగ్గర సంజాయిషి తీసుకోవాలి. వాళ్ళకు కోర్టుకో దేనికో వెళ్ళి ఉపశమనం తెచ్చుకునే అవకాశం ఇవ్వాలి. ఇవేవి ఇవ్వకుండా మేము మహారాజులం, మా ఇష్టం ఉన్నట్లు మేము భూములు లాక్కుంటాం అని 22లో పెడితే, ఇవాళ మా లిమిటెడ్ అంచనాల ప్రకారం 22 లక్షల ఎకరాలు 22లో ఉన్నాయండి. 14 లక్షల ఎకరాలు పట్టాభూమి, ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చిన మాట అవి. 14 లక్షల ఎకరాలు పట్టాభూమి పొరపాటున పెట్టామని ఆయనే అన్నారు. 7 లక్షల ఎకరాలు ఎండోమెంట్స్ భూమి, 1 లక్ష ఎకరాల వక్ఫ్ భూమి, ఇవన్నీ ప్రజల అనుభవంలో ఉన్న భూములని తీసుకెళ్లి 22లో పెట్టారు. అవి తీస్తామన్న విషయం ఎక్కడా లేదు దీంట్లో ఏమంటారంటే, ఈ 22 లక్షల ఎకరాల భూ యజమానులు మీ భూమి 22 నుంచి రావాలంటే దరఖాస్తు చేసుకుంటే RDO, సబ్ కలెక్టరు, దాని తర్వాత CCLA. ఒకసారి మళ్ళీ మీరు రెవెన్యూ వాళ్ళ దగ్గర తీసేటప్పుడు మిమ్మల్ని ఎవరు అడగలేదు సాయి గారు. మీకు 5 ఎకరాలు ఉందనుకుందాం సాయి గారు, మిమ్మల్ని ఎవరు అడగలేదు, తీసుకెళ్ళి 22లో బారదొబ్బారు. ఇప్పుడు వచ్చి సాయి గారు వచ్చి మీ ఈ భూమి మీద నిరూపించుకోండి అంటారు. అరే మీరు రెవెన్యూ వాళ్ళు కదా, మీకు తెలియాలి కదా భూమి ఎవరిదో. మీ దగ్గర ఉన్నాయి కదా రికార్డులన్నీ, నేను ఎందుకు వచ్చి చూపించుకోవాలి? లేదు, నువ్వు రావాలి, వచ్చి చూపించాలి. మేము దాంట్లో మళ్ళీ 10 కొర్రీలు పెడతాం. ఎందుకు? లంచాలు. అట్లా పీడించుకొని పిప్పి చేస్తున్నారు ప్రజల్ని. మళ్ళీ ఈ జియో 444లో ఈ 22 లక్షల ఎకరాల పరిష్కారం లేకుండా మళ్ళీ తిరగండి RDO చుట్టూ. RDO ఆఫీస్ అయిపోయిన తర్వాత సబ్ కలెక్టర్, వీళ్ళందరికీ రింగ్ లీడర్లు, ఎమ్మెల్యేలు. ఇట్లా ప్రజల్ని పీడించి పిప్పి చేస్తున్నారు. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఎవరిని అడగకుండా ఏకపక్షంగా చట్ట విరుద్ధంగా లక్షల ఎకరాలు 22లో పెట్టారు. ఏ భూమి పెట్టారో మీకు తెలుసు. మీరు పెట్టినప్పుడు ఏ స్థితిలో ఉందో ఆ భూమి, ఆ స్థితికి రోల్ బ్యాక్ చేయండి. చేసిన తర్వాత దాంట్లో 10,000, 50,000, 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందనుకోండి, చట్ట ప్రకారంగా నోటీస్ ఇచ్చి మీరు భూమి క్లెయిమ్ చేసుకోండి, ప్రభుత్వ భూమిని. మేమేం ప్రభుత్వ భూమి ప్రజలకు ఇచ్చామని అనటం లేదు. అసలు మీది ఉందేమో పిసరంతా 2 పైసలు, 2 రూపాయలు తీసిపోయి 22లో పెడతా అంటే అన్యాయం కదా. అసలు ప్రజలు ఇంత క్షోభకి గురి చేయటం అనేది అన్యాయం, దుర్మార్గం. ఇంకొక చాలా వింత విషయం మీకు చెప్తానండి. ఇందా చెప్పినట్లు ఎండోమెంట్స్ భూమి, ఎండోమెంట్స్ ప్రభుత్వ రికార్డుల ప్రకారమే 1,00,000 ఎకరాలు.
8 లక్షలు పెట్టారు ఇవాళ ఎండోమెంట్స్ భూమిలో. అంటే 7 లక్షలు ప్రైవేట్ భూమి పెట్టినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏమంటారంటే, బాబు మీ భూమి ఎండోమెంట్స్లో పెట్టాం, పోయి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకో అంటారు. ఇందా నేను చెప్పినట్లు విఆర్ఓ లంచాలు అయిపోయి, సర్వేయర్ అయిపోయి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయిపోయింది, ఎంఆర్ఓ, ఆర్డీఓ, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, ఎమ్మెల్యే. ఇదండి రింగు. 22 ఇయర్ నుంచి తీయడానికి ఇది రింగు. వీళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇది కాకంట ఇప్పుడు మీ భూమి ఎక్కడన్నా గుడికి సంబంధించిన ఎండోమెంట్స్ అని 1911లో కనుక ఎక్కడన్నా రికార్డులో ఉంటే, 1911లో, ఇప్పుడు మీరు ఎండోమెంట్స్ కమిషనర్ దగ్గర పోయి మీరు క్లియరెన్స్ తెచ్చుకోండి అంటారు. ఎండోమెంట్స్ ఏమంటారండి, వాళ్ళకు మీ భూమి అంటే వాడు మా భూమి కాదు అనుకుంటారు, అందరినీ ఈ భూమి మాది అంటాడు. ఎండోమెంట్స్ వాడు ఇప్పుడు భూమి వాళ్ళది అంటారు. వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఈ ప్రజలు? అసలు ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి. ఇక చివరిగా ముఖ్యమైనది ఏంటంటే, కొందరు 1000లో 1-2 హైకోర్టుకు వెళ్తున్నారండి. హైకోర్టులో కేసులు వేస్తే, తీర్పులు ఇస్తే, హైకోర్టు తీర్పు ఇచ్చి 22A నుంచి ఈ భూములు తొలగించండి అంటే తొలగించట్లేరంట రెవెన్యూ వాళ్ళు. సుబ్బారాయుడు గారు కడపలో రిటైర్డ్ గవర్నమెంట్ టీచరు. ఆయన ప్రభుత్వం వేలం వేస్తే కొనుక్కున్న భూమి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే 84 సంవత్సరాలండి ఆయన వయసు. ఈ రోజుకి తీయట్లేరు. భాస్కర్ నాయుడు గారు అని తిరుపతిలో ఉన్నారు, ఆయనకి హైకోర్టు తీర్పు వచ్చింది, తీయట్లేరు. డాక్టర్ కస్తూరి అని ఉన్నారండి, దామినేడు గ్రామం, ఆవిడికి 82 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు పోరాడారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కూడా మళ్ళీ ఒక తీర్పుని గవర్నమెంట్ ఆనర్ చేయకపోతే 2 జడ్జి బెంచ్ మళ్ళీ తీర్పు ఇచ్చింది. వాళ్ళ భూమి చెరువు భూమి అంటారు, అక్కడ అసలు చెరువే లేదు, మ్యాపుల్లో లేదు. చెరువు సృష్టించారు వీళ్ళు, రెవెన్యూ అధికారులు సృష్టించి వాళ్ళది అన్నారు. హైకోర్టు తీర్పిస్తే ఇవ్వట్లేరండి భూమి. చివరికి ఆవిడ కంటెంప్ట్ వేస్తే హైకోర్టు జిల్లా కలెక్టర్ని, ఆర్డీఓని, ఎంఆర్ఓని జైల్లో పెడతాము అంటే అప్పుడు ఇచ్చారండి భూమి ఆమెకి. ఇంత దారుణంగా ఉంది వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితి. అసలు ఒక ప్రభుత్వం వాళ్ళ బాధ్యతలు, ప్రభుత్వాధికారులు ఎట్లా పనిచేయాలన్న కనీస బాధ్యత లేకుండా ప్రజలని రాబందుల్లా పీక్కు తింటున్నారు రెవెన్యూ అధికారులు. అంటే ఇక్కడ ప్రభుత్వం మీరు అన్నట్టు రోల్ బ్యాక్ చేయడం అంటే అప్పుడు ఇచ్చిన జీవో రద్దు చేయాలి, లేకపోతే కనుక ఆ రోజున వెబ్లాండ్ కోసం నిషేధం కొత్తగా పెట్టిన వాళ్ళందరికీ కూడా క్యాన్సిల్ చేస్తున్నాం, యథాతథ స్థితి అని, పాత స్థితి అనేది ఒక జీవో ఇస్తే అయిపోతుంది. ఎందుకు తీసుకోవడానికి సిద్ధపడట్లేదు నాకు తెలీదు. ఇప్పుడు ఏమండి, మనకు జంతర్ మంతర్లో నిరసనలు జరిగాయి సాయి గారు. హైకోర్టు మా పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారంటే మేము వినం పోంది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మేము వినం పోంది. ప్రధానమంత్రి గారు నేను మంత్రిని తీయని పోయి ఏం చేస్తారో చేసుకొని పోండి అన్నారు. పోరాడారు పిల్లలు, మార్పు వచ్చింది. మనం కూడా పోరాడాలి. అయితే మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. ఎందుకు ఇంతమంది ప్రజల సమస్య అయినప్పుడు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు తొలగించదంటే, రెవెన్యూ అధికారులు సాకులు చెప్తున్నారు. ఈ పనికి మళ్ళీ 444 జీవో రాసింది కూడా రెవెన్యూ అధికారులే. రెవెన్యూ మంత్రి గారు వచ్చి గంట సేపు కూర్చొని ఇది చాలా గొప్పది, అసలు ఇది అన్ని సమస్యలు పరిష్కరిస్తుందంటే హాస్యాస్పదం. వాళ్ళు చెప్పేది ఏంటంటే, వెబ్లాండ్లో పెట్టిన తర్వాత, 22లో పెట్టిన తర్వాత కొన్ని కోర్టు కేసులు వచ్చాయి, కొన్ని మార్పులు వచ్చాయి. 22 నుంచి పెట్టినవి కొన్ని తీసేసాం, మరి ఆ మార్పులన్నీ ఏం కావాలి అంటారు. మేము చెప్పేదాళ్ళు ఏంటంటే, మార్పులు జరిగితే వాటిని పక్కన పెట్టి ఎన్ని ఉంటాయండి, 1% 2% ఉంటాయి. మీరు పెట్టిన రోజు ఏ స్టేట్లో ఉందో ఆ స్టేట్కి పునరుద్ధరించడానికి మీకు వచ్చిన సమస్య ఏంటి? 1-2 కోర్టు కేసు ఉంటే పక్కన పెడదాం. కానీ మీరు పెట్టే రోజు చెక్ చేయలేదు కదా, మరి మీరు పెట్టే రోజు ఎట్లా పెట్టారు? ఆ రోజు లేవా కోర్టు కేసులు? మీరు పెట్టే రోజు మార్పులు చేర్పులు జరగలేదు. 100 సంవత్సరాల మార్పుల్ని మీరు ఏట్లో కలిపేసి 1911 రికార్డు తీసుకొచ్చి 100 సంవత్సరాల మార్పుని ఏట్లో కలిపేసి ఈరోజు జనాల చెవుల్లో పూలు పెడితే ఎట్లా? ఇది మార్చడం కష్టమని రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి ఏం చెప్తున్నారంటే, సార్ కొంపలు మునిగిపోతాయి సార్, ఇవి చాలా సబ్జుడీస్ ఉన్నాయి సార్, కొన్ని మారిపోయాయి సార్. ఎందుకు? కోట్లు సంపాదిస్తున్నారు, కోట్లు రెవెన్యూ అధికారులు. ఎవడు వదులుకుంటాడండి? అసలు 22 నుంచి తీయాలంటే సాయి గారు నేను చెప్తున్నారు, వాళ్ళ సొంత ఆస్తి ఇచ్చినట్లు ఫీల్ అవుతున్నారు. అది పరిస్థితి ఈరోజు. ఎందుకంటే అలవాటు అయిపోయింది రెవెన్యూ. నేను విన్నదైతే మీరు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాక పెద్ద ఎత్తున చర్చ జరిగింది, అనేక మంది స్పందిస్తున్నారు అంటున్నారు. ఏమన్నా అందరూ కలిసి ఉద్యమించడానికి సిద్ధపడుతున్నారు లేదా న్యాయ పోరాటం? తప్పకుండా న్యాయ పోరాటం చేయాలి. దానికి సంబంధించిన బిల్ ప్రిపేర్ చేస్తున్నాం. న్యాయ పోరాటంలో ఉన్న సమస్యలు కూడా ఏంటంటే సాయి గారు,
మీకు దానికి సరైన పోరాటం జరగాలంటే మీకు సీనియర్ కౌన్సిల్ పెద్ద లాయర్లు కావాలి. పెద్ద లాయర్లు కావాలంటే 10 లక్షలు ఒక 4-5 అపియరెన్స్లు అంటే మనకు కోట్లలోకి వచ్చేస్తుంది. అదే మనం చిన్న లాయర్ని పెట్టుకుంటే మనకే నష్టం జరుగుద్ది. ఒకసారి కేసు కనుక కొట్టేశారనుకోండి హైకోర్టులో, మళ్ళీ ఇంకో అవకాశం దొరకదు కదా మీకు. సో కేసు అనేది ఆషామాషిగా వెళ్తే మనకే నష్టం జరుగుద్ది. చాలా పక్కాగా పెద్ద లాయర్తో వెళ్ళాలి. దానికి వనరులు కావాలి. మా వంతు ప్రయత్నం చేస్తున్నాం, చూద్దాం ఎట్లా అవుద్దో. ఇక స్పందన విషయానికి వస్తే, మేము తిరుపతిలో కార్యక్రమాలు చేసాం, కర్నూలులో చేసాం, నంద్యాలలో చేసాం, విశాఖపట్నంలో మళ్ళీ 2వ సారి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కేవలం సోషల్ మీడియాలో ఇట్లా వస్తున్నామని చెప్తే 100ల్లో వస్తున్నారండి. తిరుపతిలో ఆస్తి హక్కుల కేంద్రం ఓపెన్ చేస్తున్నాం అన్న రోజున 300 మంది వచ్చారు. మేము ఇతర లెఫ్ట్ పార్టీ మిత్రులు వీళ్ళని ఆ రోజు ఆఫీస్ ఓపెన్కి రమ్మంటే అసలు వాళ్ళకి లోపల రావడానికి స్థలం లేక వెళ్ళిపోయారు. ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా ఒక మీటింగ్ పెడితే మీరు ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి, మగవాళ్ళు అయితే సారా ప్యాకెట్ మందు బాటిలో ఇవ్వాలి. ఇవేమీ లేవు. మేము అసలు వస్తున్నామంటే ఎరగబడుతున్నారు జనాలు. అది ఆశ్చర్యం. అంటే కమ్యూనిస్ట్ మిత్రులు వచ్చి ఇది ఎక్కడ కూడా అసలు ఇంతమంది రావటం ఏంటి, ఇదేంటి, రాజకీయ పార్టీలు పిలిచినా బతిలాడినా రావు అని. మేము నంద్యాల వెళ్తే అక్కడ కూడా వాళ్ళ గొడవ అదే. 200-300 మంది వచ్చారు. ఇంతమందిని మేము సమీకరించడానికి చాలా కష్టం అవుతుంది. ఏది మేము ప్రయత్నించకుండా, నేను చెప్పేది అంటే ప్రజల్లో ఎంత ఈ సమస్య మీద ఇది ఎంత పెద్ద సమస్య అని మీకు అవగాహన రావటానికి చెప్తున్నాను. రైట్. ఇప్పుడు ఈ రెవెన్యూ మంత్రితో మీరు భేటీ అవ్వాలనుకుంటున్నారా, ఆయన పిలిస్తే వెళ్దాం అనుకుంటున్నారా? సంతోషంగా వెళ్తాం. ఆయన పిలిస్తే వాళ్ళు భేటీ అవ్వాలని అనుకొని మమ్మల్ని రమ్మంటే ఎందుకు వెళ్ళాం? సమస్య పరిష్కారానికే ఉన్నాం కానీ సంతోషంగా వెళ్తాం. అసలు రెండో ఆలోచన లేదు. ఆయన పిలవకుండా ఎట్లా వెళ్తాం? ఇంతకుముందు చాలాసార్లు ఇప్పుడు ఇరిగేషన్ సమస్యల మీద, ఇతర సమస్యల మీద ప్రభుత్వానికి రాసాం. ఎటువంటి స్పందన లేదు. వాళ్ళకి మమ్మల్ని కలిసే ఆసక్తి ఉన్నట్టు కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. అంటే వాళ్ళు మమ్మల్ని ప్రత్యర్థులుగా చూస్తున్నారు కానీ గ్రూప్ అనేటటువంటిది ఇప్పుడు మీరేమీ రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు కాదు, రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు. బాబు గారు ఇట్లాంటి దాన్ని ప్రోత్సహిస్తానంటుంటారు. ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ గారికి కాస్త ఏదో ఇప్పుడు ఆయన మొన్న జీవో ఇచ్చిన రోజున అసలు సమస్య సాల్వ్ అయిపోయింది అనుకున్నాం పేపర్లో చదివిన దాన్ని చూస్తే. ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదు. ఎలాగ దీనికి సొల్యూషన్? ఇక దీనికి సొల్యూషన్ ఒకటే సాయి గారు, నేను చెప్పేది ముందు ప్రజలు దీని మీద గట్టిగా కలిసికట్టుగా పోరాటం చేయాలి. మనం ఇంకా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఈ 3-4 నెలల్లోనే మనం ప్రభుత్వంలో స్పందన కల్పిస్తుంది. ఈ సమస్యకి పరిష్కారం మీరు రెవెన్యూ అధికారుల మీద వదిలిపెడితే ఎట్టి పరిస్థితుల్లో దీనికి పరిష్కారం ఉండదు. రెవెన్యూ అధికారులకు సంబంధం లేకుండా రికార్డులు తవ్వి తీసి వెబ్లాండ్లో ఏవైతే మార్చామో, ఒక టీసీఎస్ నుంచో, ఇన్ఫోసిస్ నుంచో, విప్రో నుంచో ఒక 500-600 మంది కాంట్రాక్టర్లు పెట్టుకొని ఆ రికార్డులు తవ్వి తీసి రోల్ బ్యాక్ చేయడం ఒకటే మార్గం. ఏ కోర్టు కూడా దీనికి అభ్యంతరం చెప్పదండి. 10 లక్షల జీవితాలతో ముడిపడ్డ సమస్య ఇది. ప్రభుత్వం చేసిన పొరపాటు. మీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి పొరపాటు చేశామని. ఆయన నోటితోటి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత హౌ కెన్ వి దీనికి అసలు ఏ కోర్టు అభ్యంతరం చెప్పుద్ది? పొరపాటున 14 లక్షల ఎకరాలు పెట్టామని ఆయన చెప్తే ఒక్కసారి వినిపిస్తానండి. ఈరోజు మొత్తం 22A ఉంది, కావాలని ఇవన్నీ కూడా పెట్టారు. దీంట్లో 14 లక్షల ఎకరాల పట్టా భూములు తప్పుగా పెట్టి 22Aలో పెడితే గుర్తించాం. ఎక్కడన్నా వెబ్లాండ్ లో తప్పులుంటే విన్నారు కదా సాయి గారు, 14 లక్షల ఎకరాలు తప్పుగా పెట్టాను. తప్పు చేసినప్పుడు సరి చేసుకోవాలి కదండి. నేను పల్లెటూరులో వ్యవసాయం చేసుకునేవాడిని, 2 ఎకరాలు దున్నుకునేవాడిని. నా భూమి పొరపాటున 22లో పెట్టారు. ఇప్పుడు నేను మీ ఆఫీసుల చుట్టూ తిరగాలా? ఎన్ని సంవత్సరాలు తిరగాలి? ఎందుకు తిరగాలి? నా ఆస్తి నువ్వు లాక్కున్నందుకు నా భూమి నాకు వెనక్కిచ్చి క్షమాపణ చెప్పి నష్టపరిహారం చెల్లించాలి సార్ మీరు. కర్నూలు కలెక్టర్ గారు 20 ఎకరాలు తీస్తారు, అందరిని పిలిపించుకుంటారు, దండలేయండి, నాకు సన్మానాలు చేయండి అంటారు. అసలు ఇది ఎక్కడా రాజకం? 22 లక్షల ఎకరాలు సార్. బాపట్లలో 45 రోజుల్లో భూములు తీసేస్తాం, బాపట్ల 22A ఫ్రీ డిస్ట్రిక్ట్ చేస్తాం అన్నారండి ముఖ్యమంత్రి గారు. ఒక్క నిమిషం సార్. నాకు హామీ ఇచ్చాడు. జిల్లా సారీ సార్. 22A కిందుండే భూములన్నీ వెరిఫై చేసి 5 వారాల్లో ఈ జిల్లా 22A లేని జిల్లాగా తయారు చేసే బాధ్యత
జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నారు. ఏమంటే జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నారు. ఎన్ని వారాల్లో సార్? 5 వారాల్లో. ఆ ప్రసంగం చేసి ఏప్రిల్ సార్ ప్రసంగం సాయి గారు. ఎక్కడ వేసిన పుల్ల అక్కడే ఉంది. కలెక్టర్ గారు 25 జూలై 2026లో పత్రికా ప్రకటన చేశారండి. ఏ జిల్లా కలెక్టర్ గారు? బాపట్ల జిల్లా కలెక్టర్ గారు. దీంట్లో రాస్తారండి, మొత్తం 51 దరఖాస్తులు పరిశీలించారంట. అందులో 38 దరఖాస్తులకు ఆమోదం, 9 దరఖాస్తులు తిరస్కరణ, 4 దరఖాస్తులు మళ్ళీ పునః పరిశీలిస్తా ఉన్నారు. ఏంటంటే 51లో 38 క్లియర్ చేశారు. సార్ ఒక్కొక్క జిల్లాలో కనీసం 50-60 వేలు ఉన్నాయండి. మొన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇట్లే ప్రకటన చేశారు. 3 నెలల్లో 60 కేసులు పరిష్కరించాం 22A. అసలు 20 ఏంది 60 ఏంది? 22 లక్షల ఎకరాలు, 200 సంవత్సరాలు పట్టుద్ది సార్ వీళ్ళు ఇట్లా చేసుకుంటూ వెళ్తే. 200 సంవత్సరాలు. మీరు ఇంకో మంచి ప్రశ్న అడిగారు ఇందాక, ప్రభుత్వానికి ఏంటి అభ్యంతరం రోల్ బ్యాక్ చేయడానికి అని. అన్నమయ్య జిల్లాలో ఆవులపల్లి అనే గ్రామం ఉందండి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదో ఒక ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్ చేయదలిస్తే ఆ గ్రామస్తులు భూమి ఇవ్వమన్నారు. ఇట్లుందా బిడ్డ మీకు నేర్పిస్తా గుణపాఠం అని 22లో పెట్టేశాడు. 11 ఎకరాలు మొత్తం ఊరు అక్కడ ఉన్న వ్యవసాయ భూములన్నీ 22లో పెట్టారు. నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. 22 అన్నారు, అయిపోయింది, ఫినిష్. ఆవులపల్లి గ్రామం, అన్నమయ్య జిల్లా. దీనికి ప్రభుత్వం 22 జూన్ 2026న ఒక మెమో జారీ చేస్తూ, ఆవులపల్లి ప్రజలారా, ప్రభుత్వం మీకు నోటీస్ ఇవ్వకుండా మీ 1100 ఎకరాల భూమి వెనక్కి తీసుకుంది, తప్పు చేసింది. మీ భూమి మేము వెనక్కిస్తున్నాం. ఈ 1100 ఎకరాల్లో ఒకవేళ 5, 10, 11 ప్రభుత్వ భూమి ఉంటే నోటీసు ఇచ్చి మేము వెనక్కి తీసుకుంటా ఉన్నాం అని ఈ మెమో జారీ చేశారండి. వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చేసాయి సార్. మేము అడిగేదల్లా, మీరు ఆవులపల్లికి చేశారు కదా, ఆవులపల్లి అన్న పదం తీసేసి ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి. అసాధ్యం అన్నారు కదా. ఇది సుసాధ్యమైనప్పుడు, ఆవులపల్లికి సుసాధ్యమైనప్పుడు ఆంధ్రప్రదేశ్కి అసాధ్యం ఎట్లా అయింది? ఎందుకు చెయ్యరు? మరి ఇక్కడ రాలేదా అడ్డంకులు? అది మేము అడిగే ప్రశ్న. దట్ ఈస్ ఆల్ వీఆర్ ఆస్కింగ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచి థ్యాంక్ యూ సాయి గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా ప్రజల సొమ్ముని ప్రభుత్వం దోచుకోవడం అనేటటువంటి కాన్సెప్ట్ అనమాట. దానికి మధ్యలో తింటున్నది అటు బాబు గారు తినరు, లేకపోతే మంత్రి గారు తినరు, తింటున్నది అధికారులు తింటున్నదని తెలిసి కూడా ఏమీ చేయలేని అసమర్థతతో ప్రజల సొమ్ముని వివాదాల్లోకి లాగి చోద్యం చూస్తూ మేము అద్భుతం చేస్తున్నామని చెప్పుకునేటటువంటి పరిస్థితి నుంచి మార్పు రావాలనినే 22A బాధితులు కోరుకుంటున్నారు. దీనికి కూడా మళ్ళీ ఇంకో పార్టీ పెట్టాల్సి వస్తుందేమో.